ఇట్స్ అఫీషియల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను అన్ఫాలో చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా అల్లు అర్జున్ గారు చేస్తున్న భయంకరమైన తప్పులకు ఇది రామ్ చరణ్ గారు విధించిన శిక్షగా మనం భావించవచ్చు. ఇంతకీ అల్లు అర్జున్ గారు చేసిన ఆ భయంకరమైన తప్పులేమిటి తెలుసుకుందాం. కొద్ది సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీ నుండి విడిపోయి వేరు కుంపడి పెట్టాలని నిశ్చయించుకున్నారు. దీనివల్ల ఆయనకు ఇండివిజువల్గా బలం పెరుగుతుందని ఆయన భావించారు. ఇందులో మాత్రం ఎటువంటి తప్పు లేదు. మెగా హీరోలు ఇండివిజువల్గా డెవలప్ అయితే అల్టిమేట్గా క్రెడిట్ అంతా మెగా ఫ్యామిలీ హీరోలకే చెందుతుంది. కానీ అల్లు అర్జున్ గారు చేసిన భయంకరమైన తప్పు ఏమిటంటే మెగా హీరోలైన మెగాస్టార్ చిరంజీవి గారిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ గారిని తొక్కేసి తాను ఎదుగుదామని అనుకున్నారు. ఇందులో భాగంగా ఆయన చేసిన నీచమైన తప్పు ఏమిటంటే జనరల్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ చివరి రోజున వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కు ఆయన క్యాంపెయినింగ్ నిర్వహించారు. దీని భావం జనసేన పతనం ఆయన కోరుకున్నారు, మనస్ఫూర్తిగా కోరుకున్నారు. వాస్తవానికి రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారిని ఆనాడే ఇన్స్టాలో అన్ఫాలో చేసి ఉంటే బాగుండేదని చాలామంది అభిప్రాయం. మరో ప్రక్క అల్లు అర్జున్ గారు తన పిఆర్ టీమ్స్ ద్వారా, సోషల్ మీడియాలోని ఫ్యాన్స్ గ్రూప్స్ ద్వారా మెగా హీరోలను తిట్టమని, వారిపై కుట్రలను పన్నమని ఎంకరేజ్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. అన్నింటికంటే దారుణమైన విషయం, వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం అల్లు అర్జున్ గారిని ఓన్ చేసుకుంది. ఇంకే వైసీపీ లాయలిస్టులు, పేటీఎం గాళ్లు మెగా హీరోలను టార్గెట్ చేస్తున్నారు. చిరంజీవి గారు ఒక్క మాట మాట్లాడినా, ఒక్క ట్వీట్ వేసినా వారు పచ్చి బూతులతో రెచ్చిపోతూ ఉంటారు. మరో ప్రక్క రామ్ చరణ్ గారి సినిమాలను డ్యామేజ్ చేయడానికి యథాశక్తి ప్రయత్నిస్తున్నారు. ఇంతటి పెంటకు కూడా మూలకారకుడు అల్లు అర్జున్ గారే. ఆయనని ఇలాగే వదిలివేస్తే వచ్చే ఎన్నికల్లో జనసేన దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఆ ప్రమాదం జరగకుండా అల్లు అర్జున్ గారి పైన తీసుకునే చర్యల్లో ఫస్ట్ స్టెప్ ఆయన్ను ఇన్స్టాలో అన్ఫాలో చేయడం. చూద్దాం మరి రాబోయే రోజుల్లో మెగా హీరోలు అల్లు అర్జున్ గారి ఆగడాలకు ఏ విధంగా చెక్ చెప్తారో.